నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఏపీ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నూకసాని బాలాజీ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నారు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయనకి స్వతహాగా టూరిజం మీద ఉండే మక్కువ, టూరిజాన్ని డెవలప్ చేస్తే ప్రజలకి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రజలు రోజంతా కష్టపడి లేకపోతే వారం అంతా కష్టపడిన తర్వాత రిలీఫ్ కోసము ఏదో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రదేశం క్రియేట్ చేయాలి. తద్వారా ప్రజలకి కొంత అమ్యూజ్మెంట్ కల్పించాలనేటువంటి మంచి ఆశయంతో, ఆలోచనతో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆయన వచ్చిన తర్వాత టూరిజం డెవలప్ చేయాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పథకం ప్రకారం ప్రణాళిక కూడా రచించడం జరిగింది. కాకపోతే 5 సంవత్సరాలు 2019-24 మధ్య పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టూరిజం పడకేసినటువంటి పరిస్థితి, దుర్మార్గంగా దాన్ని కూడా పాడు చేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. వైజాగ్లో బ్రహ్మాండంగా ఒక 60 రూములు ఉంటే వాటిని ధ్వంసం చేసి మరలా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యప్రసాదాలలాగా ప్రజలకు అవసరమైన మేరకు కాకుండా ప్రజలకు కావాల్సినటువంటి ఎంజాయ్మెంట్కి కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి కావచ్చు, వాళ్ళకి కావాలని అమ్యూజ్మెంట్కి కావచ్చు, అవన్నీ కాకుండా తను రాజరికంలాగా రాజ్య వ్యవస్థలాగా ఉండే విధంగా ఒక 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టాడు. ఈరోజు ఆ ప్యాలెస్ని ఏం చేయాలంటే హోటల్కి ఇద్దామా, లేదా ఇంకేదైనా కార్యక్రమం ఇద్దామా, టూరిజం యాక్టివిటీస్ చేద్దామంటే దేనికి కలిసి రాకుండా అనుకూలంగా లేని పరిస్థితి. ఆ 500 కోట్లు అనుకుంటున్నారు, కాదు 500 కోట్లు 800 కోట్ల రూపాయలు నిధుల్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే అక్కడ ఉన్న 60 రూముల్ని ధ్వంసం చేశాడు. ప్రతి రూమ్కి రోజుకు నెలకు వచ్చేటువంటి 2-3 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఆదాయం పోయింది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు టూరిజంని 2014 నుంచి 19 నుంచి 24 మధ్య ఎంత నాశనం చేయాలో అంత చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన 7-8 నెలల్లోనే దాన్ని ఎలా ప్రమోట్ చేయాలని దాని మీద కృషి చేస్తున్నారు. నాకు చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి వాటిని రెనోవేట్ చేస్తాం. ఇలా 150 కోట్ల రూపాయలతో ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్ అన్నింటినీ, ఆ రిసార్ట్స్ కావచ్చు, బీచ్లు కావచ్చు, అటు ప్రమోట్ చేస్తున్నాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు టూరిజం ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చాడు. దాని ద్వారా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇవ్వటం, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సబ్సిడీ కానీ, అదేవిధంగా ఈ పవర్ సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా జిఎస్టీలు మినహాయింపులు చేయటం, వీటి ద్వారా ఇన్వెస్టర్స్ని ఎక్కువ భాగం ఆకర్షించి వారి ద్వారా టూరిజం ప్రమోట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. బెస్ట్ టూరిజం పాలసీని కంట్రీలో ఆంధ్రప్రదేశ్లో అన్ని స్టేట్లో ఉండేటువంటి ఆలోచనల్ని తీసుకొని ఒక బెస్ట్ టూరిజం పాలసీని తయారు చేసి తద్వారా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ టూరిజం ప్రమోట్ చేయడానికి కృషి చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. గత రాబోయే 4 సంవత్సరాల్లో కూడా నంబర్ 1 ఇన్ ది కంట్రీగా తయారు చేసేదానికి కృషి చేస్తున్న వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని అక్కడ ఉండేటువంటి విభిన్న పద్ధతులను కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేదా గుజరాత్ కావచ్చు, ఎక్కడ టూరిజం బాగుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ టూరిజం కూడా ఆ విధంగా మలుపు తిప్పడానికి, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి, ఆయన మొదటి నుంచి చెబుతున్నారు కమ్యూనిజం, సోషలిజం ఏ ఇజాలు లేదు, టూరిజం భవిష్యత్తులో ఉంటుందని ఒక నినాదం తీసుకున్నారు. దాన్ని ఇటీవల ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతమంది దాన్ని చక్కగా దానికి మద్దతు పలకడం కూడా జరిగింది. కారణం చంద్రబాబు నాయుడు గారికి ఉండే విజన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి చెందుతుంది. డెఫినెట్గా భవిష్యత్తులో ఇప్పుడు నేను చెప్పినట్టుగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని కొత్త పుంతలు దొక్కించి ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ప్రమోట్ చేసి కృషి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అందరం కలిసి పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది, అందరినీ సమన్వయం చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అక్కడ జనసేన మంత్రినా, తెలుగుదేశం టూరిజం చైర్మన్నా ఇంకోరు కాదు, పార్టీ ఆదేశాలు మాకు. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నాను. విషయం ఏంటంటే ఆయన ఒకటే స్పష్టంగా చెప్పాడు, కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీల మధ్య ఇటువంటి సమన్వయం ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మీద కలిసి పనిచేస్తున్నాం. దుర్గేష్ గారు కావచ్చు, నేను కావచ్చు, కలిసే పనిచేస్తున్నాం. రెండోది కార్పొరేషను, టూరిజం కార్పొరేషన్కి వచ్చేలాగా ఒక ఇండిపెండెంట్ బాడీ ఇది. దాని నిర్ణయాలు, ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ లాగా ప్రమోట్ చేయడానికి ఎలా, వాళ్ళదేమో మంత్రివర్గం ఏంటంటే పాలసీ మేకింగ్ బాడీ. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇద్దరం కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనిచేస్తున్నాం. అనేక అభియోగాలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక చోట్ల ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది
ఈ టూరిజం హోటల్స్ కానీ వాటిని వేయడం కింద రకరకాలుగా ఇచ్చారని ఉన్నాయి. వాటి మీద కూడా తగు పరిశీలన చేస్తున్నాం. అక్కడక్కడ లోపాలను గుర్తించాం. ఆ లోపాలను సరిచేయడానికి చూస్తున్నాం. వాళ్ళు చేసిన తప్పుల్ని సవరిస్తూ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా టూరిజం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా కృషి చేస్తున్నాం. రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్కి సంబంధించి ప్రధానంగా హిందువుల్ని టార్గెట్ చేసి జరిగిన ఈ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇంకా మతం పేరుతోనో లేకపోతే ఏదో ఒక అడ్డదారుల పేరుతో ప్రజల మీద ఇలాగ దాడులు చేయటం సరైనది కాదు. అది వాళ్ళ యొక్క దుర్నీతికి నిదర్శనం, వాళ్ళ యొక్క అహంకారానికి నిదర్శనం. పాకిస్తాన్ దుష్ట చర్యలకు పోవటం మంచిది కూడా కాదు. అందరం కలిసిమెలిసి పనిచేసుకోవాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. నీ యొక్క రాజకీయాల అవసరాల కోసం కానీ అక్కడ వచ్చేటువంటి ప్రజల్లో వ్యతిరేకం వచ్చినప్పుడు పాకిస్తాన్ వెంటనే తీసుకొచ్చి ఎవరు దాడులు చేయటం, కాశ్మీర్ మాది అంటే పిచ్చి మాటలు సరైనది కాదు. ఏదున్నా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ పాకిస్తాను ఆ టెర్రరిస్టులని ప్రోత్సహిస్తూ రాష్ట్ర దేశంలో అల్లకల్లం చేయాల్సి చూస్తుంది. భారతదేశంలో అంటే ఒక పెద్ద దేశంతో అలాంటి పిచ్చి పనులు చేయటం అంటే వాళ్ళు ఆత్మహత్య సదృశ్యమే. కాబట్టి ఇదైతే పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గ చర్యల్ని వ్యతిరేకిస్తున్నాం. మోడీ గారు తీసుకున్న నిర్ణయాలని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ సమర్థిస్తున్నారు. ఏదైతే పహల్గాము దాడులు అయితే జరిగిందో, ఆ టూరిస్టుల మీద ఏదైతే దుర్మార్గం జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా కానీ అదేవిధంగా ఒక మామూలు భారత పౌరుడిగా ఇలాంటి దుర్మార్గ చర్యలు ఖండిస్తూ అందున చంద్రబాబు నాయుడు గారు కూడా పోయి మోడీ గారి దగ్గర మద్దతు పలకటం, సంఘీభావం ప్రకటించడం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుందని చెప్పడం. కాబట్టి ఇలాంటి చర్యలను మనం అందరం కూడా ముక్తకంఠం ఖండించాలి. కులాలు మతాలకు అతీతంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటానికి, దేశ సమగ్రత కాపాడుకోవటానికి రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమ దృష్ట్యా ఇలాంటి దుర్మార్గ చర్యల్ని నిర్ద్వందంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండిస్తున్నాం కూడా. గత ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, దాని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఒక్కటి జరుగుతుంది, వాళ్ళకి ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలని ఒక ఆలోచన. ఇవాళ ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తుంది. లెక్కర్ కుంభకోణం, మిగతా కుంభకోణాలు ఒక ఎత్తు అవినీతి జరగటం. లెక్కర్ ద్వారా అవినీతి అనేది అవినీతితో కాకుండా ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి లెక్కరు, చీప్ లెక్కర్ పోసి ప్రజల ప్రాణాలను హరించేటటువంటి దుర్మార్గ చర్య. డబ్బు అవినీతి జరిగిందో ఒక భాగం అనుకుంటే అవినీతి వలన ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగింది. ఇప్పుడు శాండ్ అవినీతి జరిగింది, ఓకే, అది కొంత నష్టం జరిగినప్పుడు ప్రజల ప్రాణాలతో కాదు అది. అదేవిధంగా మిగతా అవినీతి జరిగింది, ప్రజల ప్రాణాలతో సంబంధం లేదు. లెక్కర్ అవినీతి వలన ప్రజలకి ఒక చీఫ్ లెక్కర్ పోసి అందువలన ఎంతోమంది జీవితాలు కోల్పోయి హాస్పిటల్ అయ్యి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి వచ్చేటువంటి వాళ్ళ మీద వచ్చే ఆరోపణలు తిప్పికొట్టడానికి, వాళ్ళు లేనిపోని యొక్క ఆరోపణలు చేస్తూ వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటానికి ఈ ప్రభుత్వం మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. నిన్నే మత్స్యకారుల సేవలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దాంతో 10,000 వేట నిషేధ సమ్మలు ఇచ్చేదాన్ని 20,000 రూపాయలకి పెంచిన సందర్భం. సో ఇవాళ 1,29,738 మంది మత్స్యకారులకి 250 కోట్ల రూపాయలు, 259 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి సందర్భం. అట్లా ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేశారో అర్థం కాని అప్పులు చేసిపోయినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తనకున్న విజ్ఞతతో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న సందర్భం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలు ఇవాళ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్న విశ్వాసం, ఆ విశ్వసనీయత ఉంది. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి కుప్పిగంతులు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అలాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. అతను రాజకీయంగా మళ్ళీ తిరిగి పదవి అందుకునే స్థితి మాత్రం ఈ రాష్ట్రంలో ఉండదని కూడా తెలియజేస్తున్నాను. పరిశ్రమల గురించి మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇప్పుడు ఒకటి, మనం పరిశ్రమలను ఇక్కడ తీసుకురావాలి. మన రాష్ట్రానికి ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం దానికి పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు రావాలంటే మన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇందాక నేను చెప్పాను, టూరిజం పాలసీలో అనేక ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఇస్తుంది. బికాస్ టు ప్రమోట్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్, లైక్ దట్ టు ప్రమోట్ ఇండస్ట్రీస్. వాళ్ళందరికీ ల్యాండ్ అన్నీ, వాటరు, ల్యాండు, కరెంట్, ఎలక్ట్రిసిటీ అన్నీ కల్పించినప్పుడే కదా ఎంప్లాయ్మెంట్ రావాలి, స్టేట్ గ్రోత్ రావాలి. అవన్నీ లేకుండా
నువ్వు ఎలా ప్రమోట్ చేయగలవు? సరే, వెనకబడినట్టు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుని కొన్ని రాయితీలతోటి ఇన్వెస్టర్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో తప్ప ఆయనకి ఇంకో రకమైన ఆలోచన లేదని కూడా తెలియజేస్తున్నాను. సో త్వరలో మోడీ గారి కార్యక్రమం ఉండబోతా ఉంది అమరావతిలో. దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాల ఏర్పాట్లు కానీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 5 లక్షల మందితోటి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలతో బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణీయంగా రాష్ట్ర ప్రజలు కూడా మోడీ గారిని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎవరినడు చూడనటువంటి ఒక రాజధాని నిర్మాణం, దేశంలోనే అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంకితమంది కృషి చేస్తుంది. దానికి మోడీ గారి దేశ ప్రధాని మోడీ గారి యొక్క సహకారం తీసుకుంటున్నారు. వారు కూడా అన్ని విధాలుగా 15,000 కోట్ల రూపాయలు కూడా గతంలో నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. కొంత రిలీజ్ కూడా చేయడం జరిగింది. అద్భుతమైన రాజధాని నిర్మాణానికి ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో మోడీ గారు వచ్చేటువంటి ఆ యొక్క ఏదైతే వస్తున్నారో ఆ రోజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భం కూడా. కారణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మోడీ గారితో వాళ్ళందరితో తమ అవసరాల కోసం తమ కేసును తప్పించుకోవడానికి సయోజితుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కానీ లేదా రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణానికి కానీ ఎటువంటి కృషి చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మోడీ గారి సహకారం తీసుకుంటూ ఎలాగో ఉమ్మడి ఈ కూటమిలో ఉన్నాం కాబట్టి మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. వారి రాక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. అండమాన్లో కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొన్న రీసెంట్గా కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా టీడీపీ ముందంజలు ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి అక్కడ డెవలప్మెంట్స్కి సంబంధించి టూరిజానికి సంబంధించి ప్రధానంగా ఎలాంటి డెవలప్మెంట్స్ జరగబోతా ఉన్నాయి? వాస్తవానికి ఇంకా ఆలోచన లేదు, విన్నాను. నేను కూడా పోయి ఒకసారి అండమాన్లో టూరిజం జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే అండమాన్లో జరుగుతున్న టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పరిశీలిస్తాం ఆంధ్రప్రదేశ్ తరఫున. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఇటీవల కూడా మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుదారులు కూడా గెలవటం కూడా జరిగింది. అక్కడ మాణిక్య యాదవరావు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా పనిచేస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ శాఖ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గెలవటం ఒకటి. రెండవది టూరిజం యాక్టివిటీస్ని పరిశీలించడానికి అక్కడ ఉన్నటువంటి వినూత్నమైనటువంటి ఏదైనా పద్ధతులు ఉంటే వాటిని కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజంలో ప్రవేశపెట్టి ఇక్కడ కూడా దాన్ని ఒక అంశంగా తీసుకొని అభివృద్ధి చేయడానికి దోహదపడే అంశాలను పరిగణలోకి తీసుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ.